ఇక నటి తాప్సీతో వివాదం అయితే వ్యక్తిగత విమర్శల దాకా వెళ్ళింది. గతంలో వీరి మధ్య జరిగిన వివాదంపై ఇటీవలే తాప్సీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడగా దానికి కంగన సోషల్ మీడియా వేదికగా ఘాటుగా బదిలిచ్చారు. తన బి గ్రేడ్ సినిమా ప్రమోషన్ల కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోందంటూ తాప్సీపై విరుచుకుపడింది కంగన. ఈ వివాదాలన్నింటికీ కంగన ఫైనల్ టచ్ ఇస్తూ అసలు వీళ్ళంతా ఎవరు, వాళ్ళ సక్సెస్ రేట్ ఏంటి, నా సక్సెస్ రేట్ ఏంటి, నా లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళ నాలెడ్జ్ ఏంటి, అంతా నాన్ సెన్స్ అంటూ వారిని జుజుబీ అన్నట్లుగా ఒక్క మాటతో తేల్చిపారేసింది కంగన. Enough is enough. मैं देखती हूँ हर एक आए दिन ये इस तरह के लोग, चाहे वो आशुतोष राणा हो जो कहते हैं कि कुत्ते की तरह भौंकते हैं, चाहे सोनू सूद टाइप लोग हैं जो कहते हैं कि मुझे तरीका सीखना चाहिए, राखी सावंत टाइप लोग हैं जो मेरे चरित्र पर जो है हर तरीके की भद्दी टिप्पणी करते हैं, तापसी पन्नू टाइप लोग हैं जो मेरे माता पिता को, मेरी परवरिश को, मेरे बैकग्राउंड को अपमानित करते हैं। ये लोगों के लिए मेरा सिर्फ एक मैसेज है कि अगर आप लोग मेरे समान 1% भी लाइफ में सक्सेस नहीं कमा पाए हो तो मैं आपका कोई भी ज्ञान नहीं सुनूंगी। सब फेल और बिल्कुल अनवांटेड लोग जो है मुझे जब देखो 4 गालियां देते रहते हैं मीडिया में आने के लिए, पहले आप कंगना बनो तो सही, आप बन के दिखाओ ना। लेकिन आप लोगों की मैं बिल्कुल कोई भी सलाह मशवरा नहीं सुनूंगी। ఇలా టాపిక్ ఏదైనా టార్గెట్ ఎవరైనా కంగన కౌంటర్ మాత్రం కామన్. వివాదమే కంగనాను వెతుక్కుంటూ వస్తుందా లేక కంగనానే వివాదాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నారా అన్నది సోషల్ మీడియాలో హాట్ డిబేట్ గా మారింది. అయితే ఈ వివాదాల ఎపిసోడ్స్ లో ఒక కామన్ పార్ట్నర్ మాత్రం కనిపిస్తోంది. కంగన తన అభిప్రాయాన్ని చెప్పడంలో వెనక్కి తగ్గరు, తనపై కామెంట్ వస్తే కౌంటర్ ఇవ్వడంలోనూ బ్రేకులు వెయ్యరు. అందుకే బాలీవుడ్ మొత్తం ఇప్పుడు కంగనాను కంచు కనకరత్నం ఇచ్చి పడేయడంలో మేడం సార్, మేడం అంతే అంటూ ఒక రేంజ్ లో మోసేస్తున్నారు.